హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ సైద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు మళ్ళీ మంచి గ్యాజెట్‌తో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మీకు ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే మీ ముందుకైతే మంచి గ్యాజెట్‌తో వచ్చానండి. ఈ గ్యాజెట్ పేరు వచ్చేసి జీబ్రానిక్ వైఫై స్మార్ట్ ప్లగ్ అనమాట. ఈ ప్లగ్‌ని మనం వైఫై కనెక్ట్ చేసుకొని మన ఫోన్‌తో ఆపరేట్ చేసుకోవచ్చనమాట. ఈ ప్లగ్ 10 ఆంప్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే మన ఏసీకి గానీ, మోటార్‌కి గానీ దేనికైనా సరే మనకైతే దీని ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. మనం ఆపరేట్ చేసుకోవడమే కాకుండా టైం సెట్ చేసుకొని టైమర్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది. కరెక్ట్‌గా మనం టైం ఎంత పెడతామో ఆ టైంకి ఆఫ్ అయిపోతుంది, ఆన్ అవుతుంది. అలాగే ఇది మనకి పూర్తిగా మన మన స్మార్ట్ ఫోన్‌తోనే మనమైతే యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా యూజ్ చేసుకోవాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇదైతే స్మార్ట్ ఫోన్‌తో యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందనమాట. దీని ఫీచర్స్ అయితే చూద్దాం ఒకసారి మనము. బాక్స్ మీద వచ్చేసి మనకైతే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చారు కదా! ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకైతే ఈ యాపిల్ స్టోర్‌లోను, అలాగే గూగుల్ స్టోర్‌లోను ఈ యాప్ అయితే అవైలబుల్‌గా ఉందంట. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనమైతే యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మొత్తం లోపలైతే ఫీచర్స్ ఉంటాయి. అవైతే మీకు నేను చేసి చూపిస్తాను. చేసి చూపిస్తున్న తర్వాత మీరైతే అలా చేసుకోవచ్చు. ఇదైతే మనం ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో. దీనిలో జెబ్రానిక్ స్మార్ట్ ప్లగ్ అని వచ్చింది కదా! వైఫై స్మార్ట్ ప్లగ్. ఇదైతే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అలాగే ఇది 10 ఆంప్స్ వరకు సపోర్ట్ చేస్తుందన్నమాట. దీన్ని మోడల్ నంబర్ వచ్చేసి జీప్ ఎస్పీ 110 అనమాట. దీని మోడల్ నెంబర్ వచ్చేసి ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే దీనికి ఒక పవర్ బటన్ కూడా ఇచ్చారు ఇక్కడ పక్కన. ఈ పవర్ బటన్ యూజ్ చేసుకుని మనం అయితే దీన్ని జెబ్రానిక్స్ స్మార్ట్ ప్లగ్ని మనం అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. దీని మ్యాక్సిమం కరెంట్ వచ్చేసి 10 ఆంప్స్ వరకు సపోర్ట్ చేస్తుందంట. అంటే మనకి దీన్ని ఏసీకి, మోటార్కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఎక్కువ శాతం దేనికి ఉపయోగపడుతుందంటే మనకి ఇంట్లో ఏసీ ఉంటుంది కదా! ఏసీకి మన రిమోట్ పోతే కనుక ఆ రిమోట్‌లో వేరే రిమోట్ తీసుకుంటాము. ఏదో రిమోట్ తీసుకున్నప్పుడు అది యూనివర్సల్ రిమోట్ ఇస్తుంటారు. ఆ యూనివర్సల్ రిమోట్ ఏం చేస్తుందంటే మనకి రిమోట్‌లో మనం టైం అయితే సెట్ చేసుకోవడానికైతే ఉండదనమాట. ఓన్లీ ఆన్ ఆఫ్ అయితే అవుతుంది ఆ రిమోట్. దాని పర్పస్‌లో మనకి ఏసీకి అయితే దీన్ని పెట్టుకొని మన ఫోన్‌లో టైం అది సెట్ చేసుకొని మనమైతే చాలా సింపుల్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇదైతే చాలా స్మార్ట్‌గా ఉంది కాబట్టి ప్రజెంట్ రోజుల్లో మొత్తం అన్నీ కూడా వైఫై ద్వారా పనిచేసేవి, అలెక్సా, వాయిస్‌తో కంట్రోల్ చేసేవి అన్నీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఆ విధంగా దీన్ని తీసుకొచ్చాను. అలాగే దీంట్లో మనకు ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. ఇదిగోండి క్యూఆర్ కోడ్ అనమాట. మన బాక్స్ మీద ఇచ్చిన క్యూఆర్ కోడే సేమ్ ఈ క్యూఆర్ కోడ్ అనమాట. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి యూజర్ మాన్యువల్ ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్నా చూసుకోవచ్చు. లేకపోతే మనం చూసుకున్నా చదువుకోవచ్చు అనమాట. ఇదైతే నేను డౌన్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే దీన్ని నేను డౌన్లోడ్ చేసి ఆల్రెడీ చదివాను. దీన్ని ఎలా చేయాలో అయితే మీకు చేసి చూపిస్తాను అనమాట. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్స్ ఉన్నదని కూడా మన ఇంట్లో దానికి కూడా ఈ ప్లగ్ అయితే సపోర్ట్ చేస్తుందంట. ఈ 2 ఉంటే కనుక ఇది తీసుకుంటే దానికి కూడా సపోర్ట్ చేస్తదనమాట. ఇది పూర్తిగా వైఫై ద్వారానే వర్క్ చేస్తుంది. వైఫై స్పీడ్ మాక్సిమం వచ్చేసి దీనికి 2.4 జీహెచ్‌జెడ్ వైఫై అయితే ఉండాలంట దీనికి స్పీడు. ఆ స్పీడ్ ఉంటేనే మనకైతే ఇదైతే పనిచేస్తుందనమాట. మన వైఫై ఎంత దూరంలో అయితే వర్క్ చేస్తుందో అంత దూరం వరకు అయితే ఇది సపోర్ట్ చేస్తదనమాట. సో నేనైతే ఇప్పుడు మీకు ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి మీకైతే ఇది ఎలా వర్క్ చేస్తుందో ఫోన్ ద్వారా గాని ఆపరేట్ చేస్తాను. నేను ట్యాబ్ ద్వారా చేస్తున్నాను. ఫోన్ అయినా, ట్యాబ్ అయినా ఏదైనా పర్లేదన్నమాట. నేనైతే ట్యాబ్ ద్వారా అయితే నేను చేసి చూపిస్తాను మీకు. మీరైతే వివరంగా పూర్తిగా వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చివరకు చూడండి. ఫస్ట్ అయితే నేను జీప్ హోమ్ యాప్‌ని అయితే నేను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని నేనైతే యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ మీద క్లిక్ చేశాను. యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్, సైన్ అప్ ఉన్నాయి కదా! మనమైతే ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అవ్వాలంటే ఇక్కడ మనకైతే ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ ఉంది కదా! ఈమెయిల్ అడ్రెస్ అయితే ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రెస్ ఇస్తే మనకైతే లాగిన్ అవుద్ది. ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అగ్రీ ఇవ్వాలి. తర్వాత గెట్ వెరిఫికేషన్ కోడ్ అనమాట. తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక పాస్వర్డ్ మీరు పెట్టుకోవాలనమాట. మీరు పెట్టుకుంటే పాస్వర్డ్ ఎవరైనా ఎప్పుడైనా మనం ఓపెన్ చేసుకున్నప్పుడు ఇక్కడ పాస్వర్డ్ ఓపెన్ చేస్తే ఒకసారి లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఇంకా ఆగదనమాట ఇది. నేను పాస్వర్డ్ పెట్టుకుని లాగిన్ అవ్వాను. పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అయింది. యాడ్ డివైస్ ఉంది కదా! యాడ్ డివైస్ అనే దగ్గర మనమైతే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ డివైస్‌ని యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ. మనం డివైస్ యాడ్ చేసుకునే ముందు మనకైతే బ్లూటూత్ అన్నది ఎప్పుడు కూడా మనకి దీనికైతే ఆన్‌లో ఉండాలన్నమాట. బ్లూటూత్ ఆన్‌లో ఉంటే ఇదన్నది మనకి కనెక్ట్ అవుతుంది. యాడ్ డివైస్ మీద క్లిక్ చేయండి. యాడ్ డివైస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చాలా డివైసెస్ వచ్చినాయి కదా! ఈ డివైస్ అన్నీ కూడా మనకి
స్మార్ట్గా ఉండే యూజ్ చేసుకునే డివైస్ అనమాట. మన దగ్గర ఇప్పుడు ఏ డివైస్ ఉన్నదో ఆ డివైస్ని మనం అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సాకెట్ ఉంది కదా, చివర సాకెట్ వైఫై ఉంది కదా, సాకెట్ని క్లిక్ చేసుకుంటే మీకు అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీకు 2.4 హెచ్జెడ్ మీకు వైఫై ఉండాలని చెప్పి ఇక్కడ వచ్చింది. తర్వాత ఇక్కడ నేనైతే వైఫై కనెక్ట్ చేశాను. వైఫై కనెక్ట్ చేసిన తర్వాత ఈ వైఫైకి అయితే పాస్వర్డ్ క్లిక్ చేయాలి. మీకు వైఫైకి ఏ పాస్వర్డ్ ఉంటుందో అదే హాట్స్పాట్ అయితే హాట్స్పాట్. మీ మొబైల్ హాట్స్పాట్ హాట్స్పాట్, మీకు మామూలుగా వైఫై అయితే వైఫై. మొబైల్ హాట్స్పాట్ ద్వారా కూడా ఇది పనిచేస్తుంది అనమాట. మొబైల్ హాట్స్పాట్ ద్వారా కూడా మనమైతే కనెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకైతే ఇక్కడ పవర్ ఆన్ ద డివైస్ ఆఫ్టర్ ద యాజ్ బిన్ పవర్ ఆఫ్ 10 seconds అనమాట. మనం అయితే ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుని పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఈ స్మార్ట్ ప్లగ్లో పెట్టుకున్న తర్వాత దీన్ని ఎప్పుడు మనకైతే స్విచ్ ఆన్లోనే ఉండాలి. స్విచ్ ఆన్లో ఉన్న తర్వాత మనకైతే ఇది పనిచేస్తుంది అనమాట. నేను మీకు టెస్టింగ్ చేయడానికి ఇది ఇదే పెట్టి చూపిస్తాను. మీకు మామూలుగా మీకు కనిపిస్తుంది కోసం నేనైతే పెడుతున్నాను. అదని ఒక లైట్ని అయితే పెట్టాను నేను. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ పవర్ ఆన్ బటను. ఈ పవర్ ఆన్ బటన్ ఉంది కదా, ఈ పవర్ ఆన్ బటన్ని మనకైతే 10 seconds ప్రెస్ చేసి పట్టుకుంటే కనెక్ట్ అయిపోద్ది అనమాట. కనెక్ట్ అయిన తర్వాత నెంబర్ నెక్స్ట్ సెకండ్లోకి వచ్చింది. తర్వాత ప్రెస్ అండ్ హోల్డ్ ద రీసెట్ బటన్ 5 seconds. ఈ రీసెట్ బటన్ మళ్ళీ ఇంకొక 5 seconds పట్టుకోవాలంట. 5 seconds ఇక్కడ తిరిగి అయిపోయింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మీద నొక్కండి. నెక్స్ట్ మీద కొట్టగానే తర్వాత ఇక్కడ మనకి కన్ఫర్మ్ ద ఇండికేటర్ ఇన్ బ్లింకింగ్, ఇండికేటర్ని బ్లింకింగ్ని యాస్ కొట్టండి. కొట్టిన తర్వాత మనకైతే నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. ఇంకొన్ని ఇండికేటర్ బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ ఇండికేటర్ బ్లింక్ అవుతుంది కదా, ఈ బ్లూ ఇండికేటర్ బ్లింక్ అవుతుంది కదా మీకు. ఈ బ్లూ ఇండికేటర్ బ్లింక్ అవుతే మనకైతే కనెక్ట్ అవుతుంది అనమాట. మనమైతే నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకైతే కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ ఇదంతా కూడా మనకి పూర్తి అయిపోతే మనకి ఇదైతే కనెక్ట్ అయిపోతుంది పూర్తిగా. మనం అయితే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆన్లో, ఇది ఎప్పుడైనా సరే మనకి వర్క్ చేయాలంటే కనుక ఎప్పుడు కూడా మనకి స్విచ్ అన్నది ఆన్ ఆఫ్లో ఉండాలన్నమాట. ఆన్లోనే ఉండాలి. ఆన్లో ఉంటే ఇది ఒకసారి కనెక్ట్ అయితే కనుక మీకు ప్రతిసారి కూడా ఇంత అయితే మీకు ప్రొసెసర్ ఉండదు. మామూలుగా మీకు ఒకసారి కనెక్ట్ చేసుకుంటే మీకు ఆన్ ఆఫ్ అన్నది చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఒకసారి సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకైతే అంత ఏమి ఉండదు. మీకు ఆన్ ఆఫ్ చేసుకుంటే ఎప్పుడు కూడా వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, యాడ్ సక్సెస్ఫుల్లీ డన్, యాడ్ సక్సెస్ఫుల్ వచ్చింది కదా. ఇప్పుడైతే మనం డన్ మీద క్లిక్ చేస్తే మనకు అనేది డివైస్ అనేది కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోగానే ఇక్కడ పవర్ ఆఫ్ అండ్ ఆన్ అని చెప్పి ఇక్కడ వచ్చింది కదా మనకి. ఇక్కడ మన డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా. మనకైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ లైట్ వెలుగుతుంది. నేను ఆల్రెడీ స్విచ్ ఆన్లో ఉంచి మీకు కనెక్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం పవర్ ఆఫ్ ఆన్ చేసి చూద్దాం. మనము ఇక్కడ మన డిస్ప్లే మీద మనకి పవర్ బటన్ వచ్చిందా, పవర్ ఆఫ్ అని వచ్చింది కదా. మనం అయితే డిస్ప్లే క్లిక్ చేస్తే ఇదిగోండి పవర్ ఆన్ చేశాను. పవర్ ఆన్ చేస్తే పవర్ అయితే ఆన్ అయ్యింది. తర్వాత అయితే పవర్ ఆఫ్ చేశాను. పవర్ ఆఫ్ చేస్తే పవర్ ఆఫ్ అయింది. చూసారు కదా, చాలా స్మార్ట్గా అయితే ఉంది కదా. మన ఫోన్తోనే మనం ఎక్కడున్నా సరే, మన వైఫై పనిచేస్తున్న సరౌండింగ్స్లో ఎక్కడున్నా సరే మనకి ఇది వర్క్ చేస్తుంది అనమాట. మనం అయితే ఇలా ఆపరేట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయితే మనకి ఇలాగ ఆపరేట్ చేసుకోవచ్చు. పవర్ ఆన్ ఆఫ్ను, పవర్ ఆఫ్ అలాగా మనకి ఇదైతే కనెక్ట్ చేసిన తర్వాత పవర్ పోయిన తర్వాత పవర్ ఆన్ అయ్యి మళ్ళీ అదే కనెక్ట్ అయిపోతుంది. పవర్ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కరెంట్ రావగానే మళ్ళీ ఆటోమేటిక్గా అదే కనెక్ట్ అయిపోతుంది. మనం అయితే కనెక్ట్ చేయాల్సిన పని లేదు. అలాగే మనకి ఇవే కాకుండా కింద కనపడుతున్నాయి కదా సెట్టింగ్స్. ఈ సెట్టింగ్లోకి వెళ్తే మనకి చైల్డ్ లాక్ ఉంది కదా, చైల్డ్ లాక్ కూడా వేసుకుంటే మనకి చిన్నపిల్లలు ఎవరైనా దాన్ని నొక్కేస్తే కనుక ఆఫ్ అయిపోద్ది అనుకుంటే లేదు, ఇక్కడ చైల్డ్ లాక్ వేసేసుకోవచ్చు. ఈ చైల్డ్ లాక్ వేసుకుంటే మనకైతే సరిపోతుంది అనమాట. తర్వాత అలాగే ఇక్కడ కనపడుతుంది కదా లైట్ మోడ్ ఉంది కదా, ఇండికేటర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లింక్ అవుతూ. ఈ బ్లింక్ అవుతూ కనిపించే ఇండికేటర్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇండికేటర్ ఎల్ఈడి ఆఫ్ ఆన్ అనమాట. మనకి ఒకవేళ పడుకున్నప్పుడు ఇది ఇండికేటర్ ఆన్లో ఉంటే కనుక మనకి ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే ఇండికేటర్ని ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఇండికేటర్ని ఆన్ పెట్టుకోవాలంటే మళ్ళీ ఇండికేటర్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. దీనికైతే ఆప్షన్స్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ టైమర్ ఉంది కదా, ఈ టైమర్లో కూడా మనం అయితే టైం సెట్ చేసుకోవచ్చు అనమాట షెడ్యూల్ ప్రకారంగా. ఇదిగోండి పైన షెడ్యూల్ ఉంది కదా, ఈ షెడ్యూల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ షెడ్యూల్ ఉంటుంది కదా, యాడ్ షెడ్యూల్ మీద మనకి సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే లాగా రోజుల ప్రకారంగా వచ్చినాయి. అలాగే మనకు ఏ టైం పెట్టుకుంటే ఆ టైంకి అయితే ఇదైతే ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట. టైం పెట్టుకోవచ్చు. అలాగే మనకి టైం పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే మనకి టైం అన్నది సేవ్ అయిపోతుంది. ఆ టైంకి ఇదైతే ఆన్ అవుతుంది అనమాట.
వద్దనుకుంటే ఆపేసుకోవడమే. తర్వాత ఈ సర్క్యులేట్ మీద క్లిక్ చేసి యాజ్ సర్క్యులేట్ మీద క్లిక్ చేస్తే ఇలాగా మనకి స్టార్ట్ మనకి స్టార్ట్ టైము ఎండ్ టైము రెండు కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఎప్పుడు ఎండ్ అవ్వాలని కూడా మనం అయితే ఇక్కడ అందులో దీంట్లో పెట్టుకోవచ్చు. అలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో. మనకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది. ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలా యాప్ ఉపయోగించుకుని మనం అయితే దీన్ని చేసుకోవచ్చు బాగా. అలా ఆఫ్ ఆన్ పెట్టుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి, మనమైతే వైఫై ప్లగ్ని ఎలా కనెక్ట్ చేసుకుని ఎలా ఆపరేట్ చేసుకోవాలో మీకు చూపించాను కదా. ఈ వైఫై ప్లగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న రోజుల్లో చాలా మంది అయితే స్మార్ట్ ప్లగ్ని యూజ్ చేసుకోవాలని అయితే చాలా మంది అనుకుంటారు. ఇదైతే చాలా తక్కువ కాస్ట్లో అయితే వచ్చిందనమాట. ఎందుకంటే 599 రూపీస్ అంటే కొంచెం చాలా కాస్ట్ తక్కువే అనుకోవాలి. ఇదైతే చాలా బాగా వర్క్ చేస్తుంది, అలాగే స్ట్రాంగ్ కూడా ఉందన్నమాట. అలాగే ఇది 10 amps వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఏసీకి మోటార్కి దేనికైనా సరే మనం దీన్ని పెట్టుకోవచ్చు. మనకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఉపయోగించుకున్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీకైతే ఈ వీడియో బాగా యూజ్ఫుల్గా ఉంటుందైతే మీకైతే ఈ వీడియో చేయడం జరిగిందండి. మీరైతే ఆ విధంగా కనెక్ట్ చేసుకుంటే మీకైతే వైఫై ప్లగ్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. మనకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు కావాలంటే కనుక నేను దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఆ డిస్క్రిప్షన్ నుండి మీరైతే లింక్ని క్లిక్ చేసి దీని అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఇదైతే బాగా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీన్ని తీసుకున్న తర్వాత కనెక్ట్ చేసుకుని ఇది ఎలా వర్క్ చేస్తుందో మీరైతే కామెంట్లో తెలియజేయండి. అంటే మీరు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని వాడినప్పుడు కామెంట్లో తెలియజేయడం వల్ల మీరు చూసి దీన్ని వర్క్ చేసింది అని చెప్పి మీరు కామెంట్ చేశారంటే కనుక దీని యొక్క పనితనం అందరికి తెలుస్తుంది. కాబట్టి మీరైతే కంపల్సరీ మీరు దీన్ని తీసుకుని వాడుకుంటే కనుక మీరైతే కంపల్సరీ దీన్ని కామెంట్లో చేయండి. అలాగే మీరు ఆల్రెడీ దీన్ని వాడుతున్న వాళ్ళు కూడా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే బాగా చాలా నచ్చింది ఇది. దీనైతే అందరూ తీసుకోవడానికి ఉపయోగపడడానికి అయితే మీరైతే కామెంట్లో తెలియజేస్తే వాళ్ళు దాని యొక్క రివ్యూని చూసి వాళ్ళైతే తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కంపల్సరీ మీరైతే కామెంట్లో మాత్రం ఇది తెలియజేయండి. సో మీకైతే ఈ వీడియో బాగా నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే వెంటనే అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ అనే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కనుక నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.